గైస్ ఈ వీడియోలో మనము టాప్ 9 ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ హైదరాబాద్ 2025 గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాము. అండ్ దీని గురించి ఇన్ డీటెయిల్గా నేను చాలా పాయింట్స్ కన్సిడర్ చేశాను. ఇది పర్ఫార్మెన్స్ ప్యూర్లీ లాస్ట్ ఇయర్ అంటే 2024 ఏప్రిల్ నుంచి 2025 ఏప్రిల్ వరకు వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వీళ్ళు ఎలా క్వాలిటీ ఇస్తూ ఉన్నారు అండ్ వీళ్ళు ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో అవుతూ ఉన్నారు, దీనికి సంబంధించి టాప్ 9 ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ హైదరాబాద్ బేస్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఆఫ్లైన్ హైదరాబాద్ సంబంధించిన ఇన్స్టిట్యూట్ 2025 గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుతూ ఉన్నాము. సో ఇది కేవలం ఏంటి అంటే నేను రీసెర్చ్ చేసిన కొన్ని పాయింట్స్ అండ్ నా ఒపీనియన్ అండ్ అట్ ది సేమ్ టైం దాదాపు 8-9 ఇయర్స్ నుంచి ఈ రిలేటెడ్ ఇండస్ట్రీతో నాకున్న ఎక్స్పీరియన్సెస్ కానీ ఇవన్నీ జోడించి దీంతో పాటు హైదరాబాద్ని ఢిల్లీ ఇన్స్టిట్యూట్స్తో కూడా కంపేర్ చేసి సో క్వాలిటీ పరంగా మన వాళ్ళు ఎక్కడ తగ్గట్లేదు, సో చాలా పాయింట్స్ కన్సిడర్ చేస్తూ ఇక్కడ ఈ వీడియోలో దాని గురించి డిఫరెంట్ పారామీటర్స్ కూడా నేను కన్సిడర్ చేశాను అండ్ దానికి సంబంధించి కూడా మీకు అప్డేట్ చేస్తాను. సో దాంట్లో వచ్చేసి ఏంటి అంటే లైక్ బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారా లేదా, స్టడీ మెటీరియల్ ఉందా లేదా, 1-to-1 మెంటర్షిప్, లిమిటెడ్ బ్యాచ్ సిరీస్ అండ్ క్వాలిటీ టెస్ట్ సిరీస్ అండ్ చెప్పిన మాట చెప్పినట్టు ఆన్ టైంకి సిలబస్ కంప్లీట్ చేస్తున్నారా లేదా, అండ్ దీనికి సంబంధించి ఫ్యాకల్టీ ఫ్రీక్వెంట్గా మారకుండా స్కెడ్యూల్ ప్రకారం జరుగుతూ ఉందా, అండ్ ఇంకొంతమంది ఫ్యాకల్టీ వెబ్సైట్లో ఒక ఫ్యాకల్టీ ఉంటారు కానీ ఆఫ్లైన్లో వెళ్ళి చూస్తే ఆ ఫ్యాకల్టీ ఎవరో కూడా అక్కడ ఉండరు. ఇలాంటివి కాకుండా జెన్యున్గా ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది ఈ వీడియోలో నేను డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. టాప్ 9 ఐఏఎస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ 2025 హైదరాబాద్. సో దీనికి సంబంధించి సో ఈ సంవత్సరం మళ్ళీ రెండోసారి వరుసగా ఏకేఎస్ ఐఏఎస్ అయితే నెంబర్ 1గా కొనసాగుతుందని చెప్పడానికి ఎటువంటి అతిశక్తి లేదు. ఫస్ట్ దీని గురించి ఎందుకు అని వరుసగా రెండోసారి ఏకేఎస్ ఐఏఎస్కి నేను ర్యాంక్ నెంబర్ 1 ఇచ్చాను. ఖచ్చితంగా దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను. సో దీనికి సంబంధించి బెస్ట్ ఫ్యాకల్టీ ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు అండ్ స్టడీ మెటీరియల్ డెఫినెట్లీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. స్టడీ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, స్టాండర్డ్ బుక్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, హ్యాండ్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. దీంతోపాటు 1-to-1 మెంటర్షిప్. సో 1-to-1 మెంటర్షిప్ అంటే ఫస్ట్ వీ నీడ్ టు టాక్ అబౌట్ ఎంఎస్ శశాంక్, ఏకేఎస్ఐఎస్ డైరెక్టర్ ఎంఎస్ శశాంక్ గారి గురించి మనం మాట్లాడుకోవాలి. సో ఒక విషయం ఏంటి అంటే చాలా యూనిక్ పర్సనాలిటీ తనది అండ్ ఎప్పుడూ కూడా ముక్కుసూటిగా జెన్యున్గా ఏది ఉంటే అది ముఖం మీద మాట్లాడేస్తారు. అంటే కొంచెం తప్పు అంటే తప్పు అని, రైట్ అంటే రైట్ అన్నట్టు మాట్లాడతారు అండ్ అట్ ద సేమ్ టైం చిన్న వయసులోనే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ని ఎదిరించి మన పిల్లలకి న్యాయం చేయాలి అనే ఒక యూనిక్ థాట్ తోటి మన హైదరాబాద్లో ఢిల్లీ సంస్థలకు కూడా కాంపిటీషన్ ఇచ్చేలాగా ఒక క్వాలిటీ ఆఫ్ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. మిక్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు, చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. మన హైదరాబాద్కి చాలామంది ఢిల్లీ నుంచి కూడా ఫ్యాకల్టీని తీసుకొస్తూ ఉన్నారు అండ్ అట్ ది సేమ్ టైం ప్రీవియస్ ర్యాంకర్స్ కూడా 1-to-1 మెంటర్షిప్లో ఇక్కడ సపోర్ట్ చేస్తారు అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే కూడా ఆల్ ఇండియా ర్యాంక్ నెంబర్ 1 2017లో అందీప్ దుర్శెట్టి ప్రజెంట్ హైదరాబాద్ కలెక్టర్ మొన్న రీసెంట్గా కూడా అక్కడ వచ్చి స్టూడెంట్స్ ఏకే స్టూడెంట్స్తో మాట్లాడడం జరిగింది. అంటే జెన్యున్గా లేకపోతే ఎందుకు వస్తారు, ఇదొకటి మనం అర్థం చేసుకోవాలి. అండ్ దీంతోపాటు ఓవరాల్గా ఏంటి అంటే లిమిటెడ్ బ్యాచ్ సైజ్ ఉంటుంది. అంటే మందలు గొర్రెలుగా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపించి కొంతమంది జెన్యున్గా కష్టపడే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇన్హౌస్ ఫ్యాకల్టీ పేరుతో మోసం చేస్తూ ఉన్నారు. అలా కాకుండా కొంతమంది జెన్యున్గా కూడా కష్టపడుతున్నారు ఇన్హౌస్ ఫ్యాకల్టీ పేరుతో, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో అలా కాకుండా ఏంటి అంటే ప్రతి ఒక్క ఫ్యాకల్టీ మీరు క్రాస్ వెరిఫై చేయండి, చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ ఇక్కడ ఉన్నారు అండ్ అట్ ది సేమ్ టైం లిమిటెడ్ బ్యాచ్ సైజ్ అండ్ ప్రెప్ ట్రాకర్ అనేది చాలా యూనిక్ థింగ్. ఇది ఇవ్వాలంటే కూడా గట్స్ ఉండాలి. ఎందుకు అంటే ఫ్యాకల్టీ ఒకవేళ మిస్ అయినా ఈ టాపిక్ మీరు చెప్పలేదు అని క్వశ్చన్ చేయడానికి అనుకూలంగా ప్రతి టాపిక్ని సబ్ టాపిక్స్ని యూపీఎస్సీలో ఏమేమి టాపిక్స్ ఉంటాయి ప్రతి సబ్ టాపిక్ని ప్రెప్ ట్రాకర్ పేరుతో వీళ్ళు రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి మన హైదరాబాద్లో కూడా ఒకవేళ ఢిల్లీ స్టూడెంట్స్ చూస్తూ ఉన్నా ఢిల్లీలో కూడా ఈ ప్రెప్ ట్రాకర్ అనేది అందుబాటులో ఉంది, ఒకసారి చూసుకోవచ్చు మీరు. ఇది శశాంక్ సార్ అండ్ వాళ్ళ టీం దగ్గర ఉండి ప్రతి టాపిక్ని ఒక్క టాపిక్ని కూడా మిస్ చేయకుండా ఈ ప్రెప్ ట్రాకర్ని తయారు చేశారు. సో దీట్ ఏంటి అంటే మీరు ఎక్కడ జాయిన్ అయినా ప్రెప్ ట్రాకర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మార్కెట్లో అవైలబిలిటీలో ఉంది. లేదు మీరు జాయిన్ అయినా కాకపోయినా వెళ్ళి ఏకేఎస్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ దగ్గర వాళ్ళ ఆఫీస్ దగ్గర సార్ మాకు ప్రెప్ ట్రాకర్ కావాలని అడగండి, తీసుకోండి. మీరు ఎక్కడ జాయిన్ అయినా ఆ ప్రెప్ ట్రాకర్ అనేది పెట్టుకోండి. ఆ ప్రెప్ ట్రాకర్ పెట్టుకొని అన్ని టాపిక్స్ పర్టికులర్ మీరు ఏదైతే ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యారో ఆ ఇన్స్టిట్యూట్లో కవర్ చేస్తున్నారో చూసుకోండి. అవసరమైతే మీరు మళ్ళీ కాంటాక్ట్ అవ్వండి, మీరు అక్కడ మీకు ఏం కావాలో మేము ఇప్పిస్తాను నేను. సో ఇది చాలా ఇంపార్టెంట్, మార్కెట్లో కూడా అవైలబిలిటీలో ఉంది ఇది. ఓకే. అండ్ దీంతోపాటు క్వాలిటీ టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ దీంతోపాటు వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ప్రీవియస్ యూపీఎస్సీ ఏకేఎస్ఐఎస్ ర్యాంకర్స్ మీకు ఇక్కడ మెంటర్స్గా గైడ్గా ఉంటారు. సో ప్రతి ఫేజ్లో కూడా
అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ప్రిలిమ్స్ స్టేజ్లో చూసుకున్నా, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్లో చూసుకున్నా, మెయిన్స్ చూసుకున్నా, అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో చూసుకున్నా, లేకపోతే ఇంటర్వ్యూ గైడెన్స్లో చూసుకున్నా, ప్రతి స్టేజ్లో మీకు దగ్గరుండి హ్యాండ్ హోల్డింగ్ చేసి సక్సెస్ అయ్యేదాకా వీళ్ళు సపోర్ట్ చేస్తారు. అండ్ ఇంకోటి యూనిక్ థింగ్ ఏంటి అంటే యూపీఎస్సీ లాంగ్ టైం ప్రిపరేషన్. ఈ సంవత్సరం కోచింగ్ అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ మీకు సపోర్ట్ చేయము అలా కాకుండా త్రూ అవుట్ ద ప్రాసెస్ వాళ్ళు హెల్ప్ చేస్తారు అండ్ ర్యాంక్ వచ్చే వరకు సపోర్ట్ చేస్తారు. అండ్ వెరీ యూనిక్ థింగ్, ఏ ఇన్స్టిట్యూట్లో లేనిది ఈ ఇన్స్టిట్యూట్లో ఉన్నది ఏంటి అంటే మానవతా దృక్పథంతో ఆలోచించి యూపీఎస్సీతో పాటు ఉచితంగా గ్రూప్ 1 గ్రూప్ 2 కోచింగ్ అనేది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. నాకు తెలిసినంతవరకు గ్రూప్ 1 గ్రూప్ 2 ఏకేఎస్ ఐఏఎస్లో తప్ప ఎక్కడా కూడా ఫ్రీగా ఇవ్వట్లేదు అలాంగ్ విత్ యూపీఎస్సీ. కొంతమంది యూపీఎస్సీతో పాటు గ్రూప్ 1 కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ గ్రూప్ 1 గ్రూప్ 2 మాత్రం ఒక్క ఏకేఎస్లోనే ప్రొవైడ్ చేస్తారు. నేను ఇదే విషయం అడిగా, ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఒకటే ఏంటి అంటే వాళ్ళు ఆల్రెడీ యూపీఎస్సీ ప్రిపేర్ అవడానికి చాలా డబ్బులు ఖర్చు పెడతారు. మనకు వర్క్ అవుతుంది, మనకు ఎక్కువ ఏదో పెద్ద డబ్బులు మిగలాల్సిన అవసరం లేదు, మనం ఏదో కాంట్రిబ్యూషన్ చేద్దామని స్టార్ట్ చేశాను. శశాంక్ గారు నాతో అన్న మాటలు, చాలామంది కమర్షియల్ కాదు అంటూనే రకరకాలుగా ఇబ్బంది పెడతా ఉంటారు. నేను కమర్షియల్ కాదని చెప్పలేను, అలాగని చెప్పి మన మనస్సాక్షి సమానం చెప్పుకోవాలి. ఒక రూపాయి కడుతున్నప్పుడు అది ఇంకో మాట కూడా ఉన్నారు, మనకు వర్కౌట్ అయినప్పుడు పెద్ద ఇన్స్టిట్యూట్స్కి, ఓల్డేజ్ ఇన్స్టిట్యూట్స్కి ఎందుకు వర్కౌట్ కాదు, అందరూ కూడా ఈ పద్ధతి పెడితే బాగుంటుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే యూపీఎస్సీతో పాటు గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో దట్ ఏంటి అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 కోచింగ్, దాంట్లో టెస్ట్ సిరీస్. ఇప్పుడు మళ్ళీ సడన్గా మన ఆంధ్ర కానీ తెలంగాణ కానీ పిల్లలు గ్రూప్ 1 పడింది, గ్రూప్ 1కి సంబంధించిన వీళ్ళు మళ్ళీ సపరేట్గా మళ్ళీ 50,000 40,000 30,000 పెట్టి కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ టెస్ట్ సిరీస్ అని చెప్పి మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళే యూపీఎస్సీతో పాటు ఉచితంగా గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మన ఎంఎస్ శశాంక్ గారు కూడా చాలా క్లాసెస్ చెప్తా ఉంటారు. దానికి సంబంధించి ఎప్పుడూ కూడా ఆయన ఫోన్లో పిల్లలతో టచ్లోనే ఉంటారు, ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా, ఎప్పుడు లో ఫీలింగ్ అయినా కానీ ఆయన డైరెక్ట్గా కలవడానికి అవకాశం ఉంటుంది. నాకు తెలిసి ఢిల్లీ బేస్డ్ ఇన్స్టిట్యూట్స్ అయినా కానీ, హైదరాబాద్ బేస్డ్ ఇన్స్టిట్యూట్స్ అయినా కానీ చాలా తక్కువ మాత్రమే ఈ విధంగా అందుబాటులో ఉంటారు. ఓకే, సో ఓవరాల్గా ప్రతి దాంట్లో పిల్లల కోసం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా వర్క్ చేస్తూ ఉంది. ప్రీవియస్ ఇయర్ జాయిన్ అయిన స్టూడెంట్స్ కూడా వాళ్ళ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. దే ఆర్ అబ్సల్యూట్లీ హ్యాపీ విత్ దేర్ కోచింగ్ అండ్ దేర్ టేక్ కేర్ చేసే విధానం కానీ అన్నింటి నచ్చింది. సో ఓవరాల్గా ఏకేఎస్ ఐఏఎస్కి ర్యాంక్ నెంబర్ 1 వరుసగా 2వ సంవత్సరం మనం ఇస్తున్నాం. అండ్ ర్యాంక్ నెంబర్ 2 శరత్ చంద్ర ఐఏఎస్ విషయం చూసుకుంటే డెఫినెట్లీ ఇక్కడ శరత్ చంద్ర సార్ 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఐఐటి అల్యూమిని అండ్ అట్ ద సేమ్ టైం ఐఐటి మెడ్రాస్ నుంచి వచ్చి దాదాపు ఇంటర్వ్యూ వరకు వెళ్ళారు. దానికి సంబంధించి హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి, జిఎస్లో కూడా హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి. సో చాలా మంది యూపీఎస్ ర్యాంకర్స్కి హెల్ప్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శరత్ చంద్ర సార్ గురించి మాట్లాడుకుంటే, తర్వాత ఫ్యాకల్టీ లిస్ట్, దట్ వెరీ క్లియర్ ఫ్యాకల్టీ లిస్ట్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అండ్ బ్యాచ్ సైజ్ కూడా చాలా లిమిటెడ్గా ఉంటుంది. మంచి ఫ్యాకల్టీ పెట్టారు. అండ్ తర్వాత వచ్చేసి యూపీఎస్సీ కంటెంట్ బేస్డ్ వీళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ మ్యాగజైన్స్ కానివ్వండి, వాళ్ళ ఏదైతే మెటీరియల్ కానివ్వండి, చాలా క్వాలిటీ తోటి విత్ సోర్స్ కూడా వాళ్ళు మెన్షన్ చేస్తారు. అండ్ అట్ ది సేమ్ టైం మంత్లీ మ్యాగజైన్స్ అండ్ వీక్లీ మ్యాగజైన్స్ అండ్ దీంతో పాటు ఆన్ టైంకి సిలబస్ అనేది కంప్లీట్ చేస్తారు. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఒక్కసారి కోచింగ్ తీసుకున్న తర్వాత మళ్ళీ కోచింగ్ తీసుకోవాల్సిన, అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ ఇస్తే మళ్ళీ డబ్బులు కట్టాలి, నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ ఇస్తే మళ్ళీ టెస్ట్ సిరీస్ డబ్బులు కట్టాలి, లేకపోతే సార్ అందుబాటులో ఉండడా అంటే ఎప్పుడూ అందుబాటులో ఉంటాడు. మెయిన్స్ సంబంధించి కొంతమంది అంటే తర్వాత ర్యాంకర్స్ వాళ్ళ గురించి చెప్పుకోవట్లేదు, రకరకాల ఏదైనా రీజన్స్ ఏమైనా గ్లిచెస్ ఏమైనా వచ్చాయో కానీ తెలుగులో కూడా వాళ్ళు ఇంట్రెస్ట్తో వాళ్ళు స్టూడెంట్స్ వస్తే వాళ్ళ కోసం టైం స్పెండ్ చేసి చాలా మందికి యూపీఎస్సీ ర్యాంక్స్ రావడంలో, వాళ్ళ జీవితాలు మారడంలో శరత్ చంద్ర సార్ పాత్ర చాలా ఉంది. సో శరత్ చంద్ర ఐఏఎస్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే శరత్ చంద్ర సార్ పేరుతో పెట్టారు, శరత్ చంద్ర సార్ తప్ప ఎవరు ఉండరు అనుకుంటారు. శరత్ చంద్ర సారే కాదు, శరత్ చంద్ర కంటెంట్ టీం ఉంది, దీనికి సంబంధించిన ఫ్యాకల్టీ టీం ఉంది, దీనికి సంబంధించింది ప్రీవియస్ యూపీఎస్సీ ర్యాంకర్స్ కూడా ఈ గైడెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. సో ఓవరాల్గా ఏంటి అంటే చాలా లిమిటెడ్ బ్యాచ్ ఉంటారు, సంవత్సరానికి 2 బ్యాచ్లే వేస్తారు, బట్ క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. నేను విషయం చెప్పాలి, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను. శరత్ చంద్ర పిల్లల్ని వేరే ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ కావాలని ఇక్కడ వీళ్ళని ఇబ్బంది పెట్టి ఎక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు ఇబ్బంది గురించి నేనేం మాట్లాడాలి, ఇబ్బంది పెట్టంటే ఈడ బాగలేదు ఆడ బాగుంటుంది అన్నట్టు కొంతమంది తీసుకెళ్లారు. వెళ్ళిన వాళ్ళు శరత్ చంద్ర ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్ళి ఆ పెద్ద బిల్డింగ్ చూసి వెళ్ళి జాయిన్ అయిన వాళ్ళు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. సో ఇది రియాలిటీ, మీరు కావాలంటే గ్రౌండ్ చెక్లో తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ర్యాంక్ నెంబర్ 3 సిఎస్బి ఐఏఎస్ బాలలత మేడం. సో డెఫినెట్లీ ఇక్కడ ఒక స్టోరీ నేను చెప్పాలండి. బాలలత మేడం గురించి ఒక విషయం చెప్పాలి. 2 times యూపీఎస్సీ ర్యాంకరు. అయితే నేను ఇక్కడ ఒక విషయం ఏం చెప్పదలుచుకున్నానంటే బాలలత మేడంని ఒక పెద్ద సారు, పెద్ద బిల్డింగు,
కావాలని వాంటెడ్గా ఎక్కడన్నా మీరు వెళ్ళండి కానీ సిఎస్బిలో వద్దు, బాలలత మేడంని కావాలని టార్గెట్ చేసి ఆమెని అశోక్ నగర్లో నానా ఇబ్బందులు ముప్పతిప్పులు పెడతా ఉన్నారు పాపం. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మన హైదరాబాద్లో మన అశోక్ నగర్లో 2 సార్లు యూపీఎస్సీ క్రాక్ చేసిన ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా చెప్పండి. సరే, ఇక్కడ ఒకటే, ప్రతి ఇన్స్టిట్యూట్లో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. ఖచ్చితంగా కావాలని వాళ్ళతో మేడం టార్గెట్ చేశారు. మీరు పర్సనల్గా చూడండి. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, హైదరాబాద్లో అశోక్ నగర్ ఇంతమంది వచ్చి యూపీఎస్సీకి ఇన్స్పైర్ అవడానికి కారణమే ఆమె. అండ్ సరే, ఏది ఏమైనా కానీ 2 times మన వేరే ఇన్స్టిట్యూట్ ఏదని చెప్పండి, ఏ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఉన్నా చెప్పండి. యూపీఎస్సీ 2 times ర్యాంక్స్ వచ్చింది కాబట్టి నేను ర్యాంక్ నెంబర్ 3 ఇచ్చాను అంటలేదు. దీంతోపాటు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ, పర్సనల్ గైడెన్స్, ఆన్సర్ రైటింగ్ సంబంధించి చాలా బాగా కరెక్షన్ చేయగలుగుతారు. ఈమెకు కూడా వాళ్ళు 2 times ర్యాంక్ కొట్టింది కాబట్టి దానికి సంబంధించి చాలా ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. దీంతోపాటు పిఎస్ఐఆర్ ఆప్షనల్ కూడా షీ గాట్ హైయెస్ట్ మార్క్స్. అండ్ అట్ ద సేమ్ టైం నియమం తొక్కడానికి ఎంతమంది ప్రయత్నించినప్పటికీ సో ఖచ్చితంగా దాన్ని అన్నిటినీ దాటుకొని నిలబడుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఆ దృఢమైన సంకల్పం, ఆత్మవిశ్వాసం ఆమెలో ఉంది. ఇప్పుడు ఒకటే విషయం ఏంటి అంటే, క్వాలిటీ ఆఫ్ కోచింగ్ చూసుకున్నా కానీ, లేకపోతే వేరే ఆన్ టైంకి సిలబస్ కంప్లీట్ చూసుకున్నా కానీ డెఫినెట్లీ ఇన్ హౌస్ ఫ్యాకల్టీ కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ పెట్టారు. ఎప్పుడు కూడా మెంటార్స్ అనేవాళ్ళు వాళ్ళ కొత్త బిల్డింగ్లో ఎప్పుడు అందుబాటులోనే ఉన్నారు. సో ఈ ఏదైతే బయట కావాలని ఈమెను టార్గెట్ చేస్తూ ఇబ్బంది పెడుతూ ఈమెను చావాలనే నెగిటివిటీ స్ప్రెడ్ చేసే ఈ పెద్ద సార్ కానీ, ఈ పెద్ద బిల్డింగ్ కానీ ఒకటే చెప్పొచ్చేది ఏంటి అంటే, ఎప్పుడూ కూడా ఎవరు ఎంత తొక్కాలనుకుంటే అంత పైకి వస్తారు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. హైదరాబాదు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ 2 times యూపీఎస్సీ ర్యాంక్ కొట్టింది ఒక బాలలత మేడం మాత్రమే. ఎవరున్నారు మీరు చెప్పండి. ఓకే, సో ర్యాంక్ నెంబర్ 3 సిఎస్బి ఐఏఎస్ వోల్టేజ్ ఇన్స్టిట్యూట్ 2 times యూపీఎస్సీ ర్యాంక్ సాధించింది. దీంతోపాటు ఇన్ హౌస్ ఫ్యాకల్టీ మంచి ఫ్యాకల్టీని మెయింటైన్ చేస్తున్నారు, మెంటార్స్ని కూడా మెయింటైన్ చేస్తున్నారు. ప్రీవియస్ ర్యాంకర్స్ చాలామందికి ర్యాంక్స్ రావడంలో తోడ్పడింది. అండ్ ఈమె కూడా 2 times యూపీఎస్సీ ర్యాంకర్. దీనికి సంబంధించి కరెంట్ అఫైర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ అట్ సేమ్ టైం సిలబస్ కూడా ఆన్ టైంకి కంప్లీట్ చేస్తారు. దానికి సంబంధించిన కూడా వాళ్ళ షెడ్యూల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో తర్వాత వచ్చేసి ర్యాంక్ నెంబర్ 4 వచ్చేసి లా ఎక్సలెన్స్ ఐఏఎస్. లా ఎక్సలెన్స్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ అనేది వన్ ఆఫ్ ద వోల్టేజ్ ఇన్స్టిట్యూట్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఇప్పుడు ఈ మధ్య కాలంలో దీనికి సంబంధించి అప్డేటెడ్ ఫ్యాకల్టీ ఇన్ఫర్మేషన్ అయితే వెబ్సైట్లో అయితే కొంత ఫ్యాకల్టీ ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ ఆ ఇన్ఫర్మేషన్లో అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎగ్జాంపుల్ సీనై సార్ అయితే ప్రజెంట్ హీఈస్ వర్కింగ్ విత్ అమిగోస్ అని నాకు తెలుసు. బట్ లా ఎక్సలెన్స్లో కూడా అలాగే ఉన్నారు. సో దీనికి సంబంధించి వీళ్ళ ఇన్ హౌస్ ఫ్యాకల్టీ, స్టార్ ఫ్యాకల్టీ, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే ఓవరాల్గా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్, అందుకనే ర్యాంక్ నెంబర్ 4 ఇవ్వడం జరిగింది. ర్యాంక్ నెంబర్ 5 వచ్చేసి తిరుమల క్లాసెస్. తిరుమల క్లాసెస్ లొకేటెడ్ అట్ చైతన్యపురి. తిరుమల సార్ కూడా చాలా కష్టపడతాడు. సో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మంచి ఫ్యాకల్టీని పెట్టి, సో మార్నింగ్ ట్యూషన్స్ అని, స్టడీ అవర్స్ అని చెప్పి, తర్వాత ఆన్ టైంకి సిలబస్ కంప్లీట్ చేయడము, పిల్లలకి ఎప్పుడు అందుబాటులో ఉండడము, అండ్ అట్ ది సేమ్ టైం దీనికి సంబంధించి మల్టిపుల్ థింగ్స్ ఎప్పుడు కూడా పిల్లలకి ఎలా చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ, సో డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్, అందుకనే ర్యాంక్ నెంబర్ 5 ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ర్యాంక్ నెంబర్ 6 వచ్చేసి ఆర్సీ రెడ్డి. ఆర్సీ రెడ్డి కూడా ఓల్డేజ్ ఇన్స్టిట్యూట్, బెస్ట్ ఇన్స్టిట్యూట్, దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ దట్. సో ర్యాంక్ నెంబర్ 7 వచ్చేసి విజన్ ఐఏఎస్. విజన్ ఐఏఎస్ కూడా ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వచ్చింది. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే, ఢిల్లీలో ఉన్న సేమ్ ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ అవుతుందా అనేది ఖచ్చితంగా మనం క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ర్యాంక్ నెంబర్ 8 కేపీఐఎస్. సో కేపీఐఎస్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్, దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ దట్. కానీ కేపీఐఎస్ ఇన్స్టిట్యూట్ ఎక్కువగా గ్రూప్ 1కి ఫోకస్ చేస్తున్నారు అనిపిస్తుంది. బట్ యూపీఎస్సీలో కూడా డెఫినెట్లీ కేపీ సార్ చాలా బాగా వర్క్ చేస్తారు. చాలా సీనియర్, అశోక్ నగర్ మూలాల్లో చాలా పెద్ద వ్యక్తి. డెఫినెట్లీ నాకు రెస్పెక్ట్ ఉంది సార్ మీద కూడా. ర్యాంక్ నెంబర్ 9 వచ్చేసి ఎనలాగ్ ఐఏఎస్. ఇవి టాప్ 9 ఇన్స్టిట్యూట్స్. దీనికి సంబంధించి ఒకవేళ నేను చెప్పిన వాటిల్లో మార్పులు చేర్పులు ఏమన్నా ఉన్నా, దీనికి సంబంధించి ఏమన్నా చేంజెస్ ఉన్నా ఈ పాయింట్స్లో నేను డిఫర్ చేస్తున్నాను, లేకపోతే మీరు ఈ పాయింట్ మిస్ చేశారు, ఈ ఇన్స్టిట్యూట్లో ఇంకా ఈ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అని మీరు చెప్తే దానికి సంబంధించి ఒక మోడరేట్గా మీరు కమెంట్స్లో చెప్పండి. అండ్ డెఫినెట్లీ కన్స్ట్రక్టివ్ వేలో క్రిటిసిజం చేసినా ప్రాబ్లం లేదు. కన్స్ట్రక్టివ్ వేలో మీరు పెట్టాలనుకునేది ఏదైనా పెట్టచ్చు, కమెంట్ రూపంలో తెలియజేయచ్చు. నేను మిస్ చేసిన పాయింట్స్ ఏమైనా ఉన్నా కానీ మీరు చెప్పొచ్చు. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. దీన్ని బేస్ చేసుకొని డెఫినెట్లీ మీరు ఒక అవగాహన రండి.
లేకపోతే మీరు కూడా దీన్ని బేస్ చేసుకొని మాత్రమే నేను డెసిషన్ తీసుకుంటాను అనుకోవద్దు. మీరు కూడా ఆఫ్లైన్లో క్రాస్ వెరిఫై చేసుకోండి, అప్పుడు సరైన నిర్ణయం తీసుకోండి. ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే, నేను చాలామంది స్టూడెంట్స్, నాకు తెలిసిన స్టూడెంట్స్తో నేను మాట్లాడడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం అబ్జర్వేషన్స్ అండ్ వీళ్ళ వెబ్సైట్లో ఇన్ఫర్మేషను అండ్ ఆన్లైన్లో దొరికే రిసోర్సెస్ అండ్ ఆఫ్లైన్లో ఎలా జరుగుతుంది ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా గ్యాదర్ చేసి నా ఒపీనియన్ని మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ.